ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని మనసును ఒప్పించి ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు కనుక ఎప్పటికే ఉన్నతమైన మార్గంలో ఉంటే దానిలో అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా అత్యంత కీలకమైనటువంటి రెండో అధ్యాయం సాంఖ్యయోగాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆచరణాత్మకమైనటువంటి మన దైనందిన జీవితానికి ఎంతో అవసరమైనటువంటి మూడో అధ్యాయం కర్మయోగంలోకి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కర్మయోగంలో మొత్తం 43 శ్లోకాలు ఉంటాయి. అసలు కర్మయోగం అంటే అసలు కర్మ అంటే ఏంటి అనేది మనం కర్మ అంటే ఏంటి? మనం చేసేటువంటి ఎటువంటి పనినైనా దాన్ని కర్మ అంటారు. మనకి స్పృహలో ఉండి చేసేదైనా, స్పృహలో ఉండకుండా చేసేదైనా, మనం చేసేటువంటి ఏ పనినైనా సరే కర్మ అంటారు. కాబట్టి ఇంతటి కర్మకి ఒక యోగాన్ని పట్టించినటువంటి ఘనత భగవంతుడిది. సో ఆ కర్మను కూడా యోగం కింద మార్చవచ్చు. మనం చేసేటువంటి ప్రతి పనిని ఒక యోగం కింద మార్చవచ్చు అని భగవంతుడు మనకి ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం పూర్తిగా ఈ కర్మయోగం ఎలా ఉంటుంది, మనం ఎటువంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయాల్ని పూర్తిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇది నేర్చుకునే ముందు మనం రెండో అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము అనేటువంటిది ఒకసారి మననం చేసుకుని ఈ అధ్యాయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రెండో అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము? అర్జున విషాదం గురించి నేర్చుకున్నాం. అంటే నా వాళ్ళని చంపలేను నేను కృష్ణ అని అర్జునుడు కుప్పకూలిపోయాడు. కాబట్టి ఆ తర్వాత అర్జునుడు శరణాగతి కోరాడు కృష్ణుడిని. కాబట్టి అది నేర్చుకున్నాం. అక్కడ మరి ఒక ముఖ్యమైన పాయింట్ ఏం నేర్చుకున్నాం మనం? ఆత్మజ్ఞానం గురించి నేర్చుకున్నాం. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు, ఆత్మకు చావు లేదు అని చెప్పి భగవంతుడు ఆ మరణ భయాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం అర్జునుడిలో చేశారు. ఇది నేర్చుకున్నాం. అక్కడ కర్మయోగ సూత్రాన్ని నేర్చుకున్నాం. అంటే నీకు పని చేయటానికి మాత్రమే అధికారం ఉంది, నీకు ఫలితం మీద అధికారం లేదు అనేటువంటిది భగవంతుడు అర్జునుడి ద్వారా మనకి చెప్పారు. అది కూడా అక్కడ నేర్చుకున్నాం మనం. అలాగే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు, ఇంద్రియాలను జయించినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు, సుఖదుఖాలకు అతీతంగా స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అనేటువంటిది కూడా మనం అక్కడ నేర్చుకున్నాం. ఇవి ఆ అధ్యాయంలో మనం పూర్తిగా నేర్చుకుని ఇప్పుడు మూడో అధ్యాయానికి వచ్చాం. ఇక్కడ ఈ అధ్యాయం నేర్చుకునేటప్పుడు అర్జునుడికి చివరిలో ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చింది? కృష్ణ, నువ్వు జ్ఞానం చాలా గొప్పది అని అంటున్నావు, అలాగే లేచి యుద్ధం చెయ్యి అంటున్నావు. యుద్ధం అంటే మరి నేను చేయాల్సిన పని కదా, అది కర్మ కింద వస్తుంది కదా. మరి జ్ఞానం మంచిదైతే నేను ఆ జ్ఞానబుద్ధితోనే ఉంటాను కదా, ఎందుకు యుద్ధం చేయాలి అనేటువంటి అనుమానం వచ్చింది. అప్పుడు కృష్ణుని అడుగుతా ఉన్నారు ఆయన. ఈ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ద్వారానే మనకి అర్జునుడి యొక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. నేను ఎందుకు చేయాలి ఈ పని, జ్ఞానం గొప్పదైతే అనేటువంటిది. దానికి భగవంతుడు ఎలాంటి సమాధానాలు చెప్పారు అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో పూర్తిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకు కూడా ఎన్నో ఈ కర్మలు ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలా చేయాలి అసలు కర్మలు అనేటువంటిది ఈ అధ్యాయం ద్వారా మనకు పూర్తిగా అవగతం అవుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలోకి వెళ్ళి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, కొంతమంది మిత్రులు నన్ను ఏమడిగారంటే, మీరు శ్లోకాలు చెప్పినప్పుడు కొన్ని సంస్కృత పదాలు కూడా చెప్పండి, ఆ సంస్కృత పదాల యొక్క అర్థం చెప్తూ శ్లోకాన్ని మాకు చెప్పినట్లయితే మాకు ఇంకా బాగా అర్థం అవుతుంది, ఒకేసారి సంస్కృతం కూడా అర్థాలు నేర్చుకున్నట్లు అవుతుంది అనేటువంటిది అడిగారు మమ్మల్ని. దానికి ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టి మనం అలా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక అధ్యాయం అలా చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది. అలాగే శ్లోకాలను మనం ఇంత ముందు కూడా అనుకున్నాం. శ్లోకాలు ఉన్నది ఉన్నట్లు సంస్కృతం రావాలి, సంస్కృతంలో వస్తేనే మనకి ఆ శ్లోకాలు తెలుస్తాయి, అప్పుడే భగవద్గీత చదవాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో అన్వయించుకోగలిగితే భగవద్గీతను మనం జీవితంలో పాటించినట్లే. ఆ ఉద్దేశంతోనే అసలు మనం ఇది మొదలుపెట్టాం, అందరికీ భగవద్గీత చేరాలి అనేటువంటిది. కాకపోతే ఏంటంటే ఈ శ్లోకాల్ని మనం ఒక రిథమిక్‌లో చదవచ్చు, ఒక పాటలాగా పాడొచ్చు, మనం చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఎలా అయినా మనకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేయొచ్చు. ఈ అధ్యాయం ద్వారా మనం శ్లోకాల్ని కొంచెం రిథమిక్‌గా చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అది చేస్తూ మన సంస్కృత పదాలు కొన్ని వాటిని మధ్యలో వాడుతూ వాటి యొక్క అర్థాలు మన భావంలో ఎక్కడున్నాయి
అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర భగవద్గీత గాని ఉంటే, ఇది వచ్చేటప్పుడు, ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు భగవద్గీతలో మీరు చూస్తూ గనక ఆ శ్లోకంలో ఏముంది, దాని భావం మనం ఎలా చెప్తున్నాం అనేటువంటిది చూస్తే మీకు చాలా తొందరగా భగవద్గీత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనం భగవద్గీత 3వ అధ్యాయంలోకి కర్మయోగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కర్మయోగంలో భగవంతుడికి మొట్టమొదటి శ్లోకం, రెండవ శ్లోకం అర్జునుడు అడుగుతా ఉన్నారు, ప్రశ్న అడుగుతున్నా ఉన్నారు. అక్కడ చెప్పారు కదా, ఆయన ఏమన్నారు అక్కడ, జ్ఞానం గొప్పది కర్మ కన్నా కూడా అన్నావు, మరి నేను కర్మ ఎందుకు చేయాలి, కర్మ అంటే ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ అని అడుగుతా ఉన్నారు. ఎలా అడుగుతున్నారు ఆ ప్రశ్న అనేది మనం 3వ అధ్యాయం 1వ శ్లోకం 2వ శ్లోకం ద్వారా మనం చూద్దాం. 1వ శ్లోకం చూస్తే ఎలా ఉంటుందంటే, ధ్యాయసి చేత్కర్మణ్యస్తే మత బుద్ధిర్జనార్దన తత్కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం అని అడుగుతున్నారు ఈ శ్లోకంలో. అంటే దీని అర్థం మనక ఎలా ప్రశ్నించారు భగవంతుడిని అంటే, ఓ జనార్దన, కర్మణః అంటే కర్మ కంటే ధ్యాయసి బుద్ధి గొప్పదని మీరు చెప్పారు. కాబట్టి తే మతా చేత్ నీ అభిప్రాయం అదే గనకైతే కర్మణే ఘోరే, నన్ను ఎందుకు ఈ ఘోరమైనటువంటి యుద్ధం చేయమంటున్నావు అర్జున, కృష్ణ అని అడుగుతా ఉన్నారు. ఈ ఘోరమైన యుద్ధంలో నియోజస్తసి అంటున్నారు. నియోజయస్థి అంటే బలవంతంగా నన్ను యుద్ధం చేయమంటున్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు, వ్యామి శ్రేణేవ వాక్యేన అంటున్నారు. అంటే నీ కలగలుపు మాటలు, శ్రేణేవ వాక్యేన వ్యామి అంటే కలగలుపు మాటలు అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ కలిగించేటువంటి మాటలు, ఇది గొప్పది అది గొప్పది ఇలా చెప్పేటువంటి మాటలు నన్ను బుద్ధిం మోహ యోవసిమే అంటున్నారు. అంటే నా బుద్ధిని గందరగోళానికి గురి చేస్తున్నావు నువ్వు, నా బుద్ధి గందరగోళానికి గురవుతా ఉన్నది. కావున ఏన శ్రేయో హమాప్నుయాం, ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తదేకం వద నిశ్చిత్య, దానిని ఒక్కదాన్ని మాత్రమే నాకు చెప్పు, అది మంచిదా ఇది మంచిదా, ఈ రెండిట్లో ఏది మంచిది అనేటువంటిది నాకు ఆ ఒకటి నువ్వు చెప్పు కృష్ణ అని అడుగుతా ఉన్నారు. ప్రశ్న చూసారా ఎంత సుదీర్ఘంగా ఉందో, అంటే అడగాల్సింది మొత్తం అర్జునుడు మనసులో ఉన్నదంతా కూడా అడిగేశారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అర్జునుడి యొక్క స్థితిని మనం సైకాలజీలో ఏమంటారంటే కాగ్నిటివ్ డిజనెన్స్ అంటారు. అంటే ఆలోచనలు పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో ఒకేసారి గనక మనసులో కలిగితే ఆ మానసిక సంఘర్షణని మనకి ఎలా ఉంటుంది అనేటువంటిది అర్జునుడి ద్వారా మనం చూడవచ్చు. అది మనం అర్జునుడిలో గమనించవచ్చు. కాబట్టి భగవంతుడు జ్ఞానం గొప్పదన్నారు, మళ్ళీ ఒక పక్కన కర్మ చేయి అంటున్నారు. ఈ రెండింటి మధ్య నలిగిపోయినటువంటి అర్జునుడు ఏం చేయాలో తెలియక ఎనాలిసిస్ పెరాలిసిస్ అంటారు మన సైకాలజీలో. ఇలా కన్ఫ్యూజన్, ఇలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో ఇప్పుడు అర్జునుడు ఉండి ప్రశ్న అడిగారు. కాబట్టి ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా అనేకం వస్తూ ఉంటాయి. ఏమొస్తూ ఉంటాయి మన జీవితంలో, మనం ఒక ఎగ్జామ్కి చదవాలి. ఎగ్జామ్కి చదవాల్సినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే, అరే టైంకి చూడు పనుకో, టైంకి నువ్వు ఎగ్జామ్ చదివినంత చదువు ఇదంటారు. అంటే మనం నిర్ణయం ఏం తీసుకోవాలి అక్కడ, మరి నేను ఎగ్జామ్ రేపు ఉన్నదానికి ఎక్కువ గంటలు చదవాలా, లేదంటే నా ఆరోగ్యం దృష్ట్యా నేను త్వరగా పడుకోవాలా. అంటే నేను ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్స్, నిర్ణయం ఏంటో తీసుకోలేనటువంటి సందర్భాలు మన జీవితంలో అనేకం వస్తాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. సో అలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితి కనుక మనకి వస్తే మనకి ఎలాంటి పరిష్కారాలు భగవంతుడు చెప్పారు, అది అర్జునుడికి చెప్పినా మనకే చెప్తున్నారు, ఎలాంటి పరిష్కారాలు మనం తీసుకోవచ్చు అనేది. అప్పుడు భగవంతుడు చెప్తా ఉన్నారు. ఎలా చెప్తున్నారు, 3వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి భగవంతుడు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు, లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అంటున్నారు ఆయన. అంటే ఓ అర్జున, ద్విధా నిష్ఠ, ఈ లోకంలో ఆత్మసాక్షాత్కారం కోసం
పురా ప్రోక్తామయ 2 రకాలైనటువంటి మార్గాలున్నాయ్యా. 2 రకాలైనటువంటి మార్గాలు నేనే చెప్పాను. ఈ 2 కూడా ఆత్మ సాక్షాత్కారం కోసమే, అంటే మోక్షం కోసమే నేను చెప్పాను అంటున్నారు. అవేంటి? జ్ఞానయోగేన సాంఖ్యానాం, అంటే జ్ఞానుల కోసం జ్ఞానయోగం అని చెప్పాను. కర్మయోగేన యోగినాం, కర్మయోగుల కోసం కర్మయోగం చెప్పాను అని చెప్తున్నారు. అంటే 2 యోగాలు నేనే చెప్పాను. అది 2 రకాలైనటువంటి మనస్తత్వాలు, 2 రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనుషుల కోసం నేను అది చెప్పాను అని చెప్తున్నారు భగవంతుడు. చూసారా ఎంత టాక్టిస్‌గా ఆన్సర్ చెప్పారు భగవంతుడు. కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సినటువంటి మార్గం ఇక్కడ ఏమి కనిపించట్లేదు. కాబట్టి మన యొక్క లక్షణం ఏంటి? మనం నిదానంగా ఉండి మనకి జ్ఞాన మార్గం అంటే ఒక తపస్సు, యోగం ద్వారా మనం మోక్షాన్ని పొందాలనుకోండి, మోక్ష స్థితిని పొందాలనుకోండి, మనకి జ్ఞాన మార్గం అలవాటుగా ఉంటుంది. అది తీసుకోవాలి మనం. అలాగే కొంతమంది మనం ఖాళీగా కూర్చోలేము. ఇప్పుడు ఏదో ఒక పని యాక్టివ్‌గా చేయాలి. అలాంటి వారికి కర్మ మార్గం ద్వారా మనకి మోక్ష పదాన్ని పొందవచ్చు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ 2 మార్గాలు ఏది ఎంచుకున్నా కూడా మంచిదే. కాబట్టి మనం నిత్య జీవితంలో మనం యోగిలాగా ఉందామా, కర్మయోగిలాగా ఉందామా అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితిని బట్టి. కాబట్టి వీరిద్దరు దారులు, ఈ జ్ఞానయోగి అయినా కర్మయోగి అయినా వీరిద్దరు దారులు కూడా ఒకటే. అదేంటి? సంతోషం, శాంతిని పొందడం వీరి యొక్క దారులు. కాబట్టి వీరి యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు కాబట్టి అతనికి కర్మయోగమే కరెక్ట్ అని చెప్పకనే చెప్తున్నారు భగవంతుడు. ఏం చెప్తున్నారు? నీకు కర్మయోగమే కరెక్ట్ అవుతుంది, నీకు జ్ఞానయోగం కరెక్ట్ కాదు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అలా చెప్తున్నారు. అలాగే తర్వాత 3వ అధ్యాయం 4వ శ్లోకంలో భగవంతుడు ఇంకా దాన్ని విశదీకరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? న కర్మణ మనారంభాత్ నైష్కర్యం పురుషోస్నుతే నచ సన్యస్సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని చెప్తున్నారు. అంటే నా కర్మణ మనారంభాత్, అంటే మానవుడు కర్మలను ప్రారంభించకుండా ఉండటం వల్ల నైష్కర్మ్య స్థితి, అంటే కర్మ బంధాలు లేని స్థితిని నా పురుషోచితే ఎప్పుడు పొందలేడు. కర్మ ఖచ్చితంగా చేయాల్సిందే. నా సన్యస సనాదే, అంటే కేవలం కర్మలను సన్యసించటం వల్ల, త్యజించటం వల్ల కూడా సిద్ధిని పొందలేడు అని చెప్పేస్తున్నారు. అంటే కర్మ చెయ్యను అనటం కూడా, దానివల్ల కూడా నువ్వు మోక్షస్థితిని పొందలేవు. అలాగే నేను త్యజిస్తాను, కర్మల్ని సన్యసిస్తాను అనటం వల్ల కూడా నువ్వు మోక్షాన్ని పొందలేవు అని చెప్తున్నారు. అంటే కర్మ ఏ రకంగానైనా నువ్వు చేయాల్సిందే అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. ఏ రకంగానైనా ఒక కర్మ చేయాల్సిందే. అంటే మనం కొన్ని రకాలైనటువంటి బాధ్యతల నుంచి పారిపోతే మనకి ప్రశాంతత లభిస్తుంది అనుకుంటాం, కానీ అది తప్పు. ఎందుకంటే ఆ బాధ్యతల నుండి పారిపోయినా కూడా, అక్కడికి వెళ్ళినా కూడా నీ మనసు ఈ బాధ్యతల మీదే ఉంటుంది. ఆ పరిస్థితిలో అయితే నువ్వు లేవు, కానీ ఆ సందర్భంలో లేవు, కానీ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నీకు ఎప్పుడు కూడా బాధ కలిగిస్తూనే ఉంటుంది జీవితంలో. అది మనం మన జీవితంలో ఎన్నోసార్లు చూడొచ్చు, అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఆఫీస్లో బాగా హెవీ ప్రెజర్ ఉంది, జాబ్ మానేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే అతను శారీరకంగా అక్కడ లేడు అంతే, కానీ ఇంకొక జాబ్కి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా ఈ ప్రెజర్ అనేది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అలా ప్రశాంతంగా మనసు ఉండదు ఆ విధంగా వెళ్తే. కాబట్టి ఆ భయం అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి పని ఆపటం కాదు ఇక్కడ ముఖ్యం, మనం చేయాల్సినటువంటి పని ఆపటం కాదు ముఖ్యం, మనం పని చేసేటువంటి విధానం మారాలి అని భగవంతుడు చెప్తున్నాడు. పని చేసేటువంటి విధానం మారితే మనలో ఆ భయము అలాంటివన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు భగవంతుడు. ఇంకా 3వ అధ్యాయం 5వ శ్లోకం కూడా భగవంతుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నహి కచ్యత్ క్షణిమపి జాతు తిష్టస్య కర్మకృత్ కార్యతే హవశ్య కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అని చెప్తున్నారు. అంటే క్షణమపి నహి తిష్టస్య కర్మకృత్ అంటారు ఇక్కడ. అంటే ఎందుకంటే ఏ మనిషి అయినా కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అని చెప్తున్నారు భగవంతుడు. కర్మ చేయకుండా ఉండలేడు అని భగవంతుడే చెప్పేశారు. అంటే ఎలా? కార్యతే హవశ్య కర్మ, అంటే తమ ఆధీనంలో లేకుండా కూడా బలవంతంగా కూడా కర్మలలో వినియోగింపబడతారు మీరు అని చెప్తున్నారు. అంటే ఎలా? మనం ప్రకృతి జైర్గుణై అన్నారు అక్కడ. అంటే ప్రతి ఒక్కరూ
ప్రకృతి వల్ల పుట్టినటువంటి త్రిగుణాల చేత, సత్వ రజో తమో గుణాల చేత మన మనస్సులు ప్రభావితం అవుతాయి. మన మనసులు ప్రభావితమై ఆ ప్రకృతిలో మనం ఉండటం వల్ల ఖచ్చితంగా మనం కర్మ చేయాల్సిందే. ఆ లక్షణాలన్నీ కూడా మనకొస్తాయి. కర్మ చేయాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఇది నిజమా కదా మీరు ఆలోచించండి. మనం స్పృహలో ఉన్నప్పుడే కర్మ చేస్తామని మనం అనుకుంటా ఉంటాం. కానీ అది తప్పు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి బయోలాజికల్ డ్రైవ్స్ అంటారు అవి. అవి మనం బయోలాజికల్ డ్రైవ్స్ అంటే ఏంటి? మనం ఊపిరి తీసుకోవటం, గుండె కొట్టుకోవటం, ఉ మిగతా శరీర భాగాలు పనిచేయటం. ఇవన్నీ కూడా బయోలాజికల్ డ్రైవ్స్. అంటే మనం స్పృహలో లేనప్పుడు లేదంటే నిద్రిస్తున్నప్పుడు అవి పని చేయకుండా ఆగిపోతాయా? లేదు గదా! కాబట్టి శ్వాస తీసుకున్నప్పుడు గూడా మనం కర్మ చేసినట్లే. గుండె కొట్టుకున్నప్పుడు గూడా మనం కర్మ చేసినట్లే. కాబట్టి కర్మ అనేది అనివార్యమైనది. దీనికి తప్పించుకునేటువంటి ప్రశ్నే లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి పని చేయాలి? ఎలా చెయ్యాలి? అనేటువంటిదే అసలైన ప్రశ్న. అంతేగాని చెయ్యను కర్మ అనటానికి అసలు ప్రశ్న అనేది లేదు అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏ విధమైన స్థితిలో మనం ఉన్నా కూడా మనం కర్మ చేస్తూనే ఉంటాము అనేటువంటిది భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి అర్జునుడి సందేహం సగం చాలా వరకు ఇప్పుడు క్లియర్ అయింది. ఎలా అయింది? నేను కర్మ చేయను, అది జ్ఞాన మార్గోత్తమమైంది అంటున్నారు. కానీ ఈయనేమంటున్నారు? నువ్వు కర్మ చేయకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్న కర్మ చేసినట్లే అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ముందు శ్లోకాల్లో చాలా క్లియర్‌గా కర్మ చేస్తే ఎలాంటి కర్మలు చేయాలి? ఆ కర్మల వల్ల ఉపయోగాలేంటి? మనం చేసేటువంటి కర్మలు మనకి ఎలా తిరిగి వస్తాయి? ఇవన్నీ కూడా చాలా విశదీకరించి భగవంతుడు మాట్లాడతారు. కాబట్టి అవన్నీ కూడా మనం విందాం. కాబట్టి ఇక మరొచ్చే వీడియోలో ముందు ముందు భాగాలు మరి ఇంకొన్ని శ్లోకాలు తేలిగ్గా ఇలా సంస్కృత పదాలు తెలుగు నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి ఇలా మనం కొత్త కోణంలో భగవద్గీతను నేర్చుకోవటం మీ అందరికీ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి చేరి మంచి సమాజం ఏర్పడటానికి అవకాశం కలుగుతుందనేది మా ఉద్దేశం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పులుగా భావిస్తే, తప్పులు కనుక ఉంటే మీరు పెద్ద మనసుతో క్షమించండి. నమస్కారం, మీ భీమ.